విమానాశ్రయంలో పలువురు ప్రముఖులతో సందడి. జైపూర్, హైదరాబాద్ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, నారా లోకేష్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు. चलिए जरा पीछे हो जाओ, पीछे हो जाओ। पीछे हो जाओ, पीछे हो जाओ। ना कुछ चलो चलो लोकेश सर पीछे 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 फोन కొంచెం कार्ड मिलेगा స్థానిక రవీంద్ర భారతి స్కూల్ బాలాజీపేట బ్రాంచ్ నందు ప్రిన్సిపల్ రోజా కుమారి, ఫ్యాకల్టీ ఎంపీ సమ్య ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ప్రతి సంవత్సరం జూలై 26న జరుపుకుంటాము. 1999లో పాకిస్తాన్ పై జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ విజయాన్ని స్మరిస్తుంది. ఈ ముఖ్యమైన రోజు కార్గిల్ ప్రాంతంలో పాకిస్తానీ దళాలు ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి పొందేందుకు పోరాడిన భారత సైనికుల సాహసోపేతమైన మరియు త్యాగాలను గౌరవిస్తుంది. మే నుండి జూలై 1999 వరకు కొనసాగిన ఈ ఘర్షణను ఆపరేషన్ విజయ్ గా కూడా పిలుస్తాము. ఇది భారతదేశం వ్యూహాత్మక పర్వత శిఖరాలను విజయవంతంగా తిరిగి పొందడంతో ముగిసింది. రాజమహేంద్రవరం జూలై 26 ఇప్పటికైనా క్వారీ గోతులను పూర్తిగా పూడ్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ కానుబోయిన సాగర్ కోరారు. క్వారీ గోతులు పూడ్చాలంటూ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు వేసిన పిలుపై ఏపీ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఆయన కోరారు. సంబంధిత స్థలంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ క్వారీ గోతులను పూడ్చాలని ఎప్పటి నుంచో కొండబాబు ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు. ఈరోజు నిన్న మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రజల కొరకు, ప్రజాక్షేమం కొరకు ఒక మంచిన సూచన, మంచిన డైరెక్షన్తో నిన్న మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్లు ధీరజ్ సింగ్ ఠాగూర్ గారు, వైనాల జయసూర్య గారు కొన్ని డైరెక్షన్లు ఇవ్వడం జరిగింది. గతంలో ఇప్పుడు మనకు కనపడుతున్న ఇది టోటల్ మైనింగ్
ఒక 100 ఎకరాలు ఉంటుంది ఇంచుమించుగా. గతంలో కూడా ఇక్కడ ఇంచుమించుగా ఈ ప్రాంత వాసులు ఈ పిల్లు వేసిన భర్రే కొండబాబు గారు చెప్పిన ప్రకారం ఇంచుమించుగా ఒక 25 మంది కూడా ఇక్కడ మరణాలు జరుగుంటాయి. దాని కొరకు ప్రజాక్షేమం కొరకు ప్రజల ప్రాణాలు కాపాడేందుకొరకు ఆయన ఒక సామాన్య మానవుడిగా హైకోర్టులో 2013 పిల్లు వేయడం జరిగింది. అది నిన్న మన ధర్మశాసనం ముందుకు రావడం, వాళ్ళు ఒక డైరెక్షన్ ఇవ్వడం, ఈ డైరెక్షన్కి కూడా హైకోర్టు సీనియర్ లాయరు శ్రీనివాసమూర్తి గారిని అమికస్ క్యూరీగా కూడా నిర్మించి దీని బాగోగులు. రాజమండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన కామెంట్స్. విశాఖలో పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కేసు విచారణ ఎందుకు తెర వెనక్కి వెళ్లిపోయింది? ఇక ప్రధాని మోదీకి విశాఖ డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నట్లు నా అనుమానం. ఇక 25,000 కేజీల డ్రగ్స్ కంటైనర్ కేసు దర్యాప్తును సిబిఐ ఎందుకు ఆపివేసింది? విశాఖ డ్రగ్స్ కేసులో పార్లమెంటులో వివరణ ఇవ్వాలి. ఇక పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టించాలని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రాన్ని అడిగింది. ఇక పోలవరంలో ఇప్పటి వరకు కట్టిందంతా వృధా అయింది. పోలవరం ప్రాజెక్టు మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది. డయాఫ్రమ్ వాల్ సరిగ్గా కట్టకపోతే గోదావరి జిల్లాలు కొట్టుకుపోతాయి. పోలవరం ప్రాజెక్టులో సింగిల్ కాదు, డబుల్ డయాఫ్రమ్ వాల్ కట్టాలి. ఇక టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నాయి. ముందు ప్రాంతాలన్నీ కూడా లో కరెక్ట్ గా వెళ్ళగా ముందు ప్రాంతాలు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, వాళ్ళు మెయిన్ గా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అన్న ఈ రాష్ట్రాలు రెండు కూడా వాల్ పెట్టడానికి కారణం ఈ గైడ్ బండ్. ఈ గైడ్ బండ్ కట్టడం వల్ల ఇక్కడ విత్ గోదావరి విత్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి విత్ తగ్గిపోవడం వల్ల, లేదంటే ఇదంతా మీకు మొదలొచ్చినప్పుడు ఇదంతా ఇలా వచ్చేసింది. లేకపోతే ఇలా వచ్చి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇలా వచ్చి మళ్ళీ ఇలా టర్న్ అయ్యి ఇక్కడికి, ఇక్కడేమో డయాఫ్రామ్ వాల్ ఉంటుంది మన సైడ్, ఈస్ట్ గోదావరి సైడ్, వెస్ట్ గోదావరి సైడ్ స్పిల్ వే. కాబట్టి ఇది ఇలా రావడం వల్ల దీన్ని కట్టడం వల్ల ఈ విట్ పెరగడం వల్ల విట్ తగ్గిపోవడం వల్ల ప్రవాహం ఆగిపోతుంది. ఈ గైడ్ బ్యాండ్ పెట్టిన వాళ్ళు ఎవరంటే మెగా ఇండియన్, వాళ్ళకి లబ్ధి చేకూరాలని చెప్పేసి గైడ్ బ్యాండ్ పెట్టారు. ఇప్పుడు స్పిల్ వే వరకు ఓకే, స్పిల్ వే నుంచి వాటర్ వస్తుంది. మన స్పిల్ వే గైడ్ బ్యాండ్ వల్ల ఏం ఉపయోగం లేదు. ప్రవాహానికి అడ్డుగా కట్టాడు. దానివల్ల ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పడుతున్నాయి. రైతులను శాస్త్రీయ వ్యవసాయ సాగు విధానం దిశలో ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా తీర్చిదిద్దడమే కాకుండా వారు పండించే పంటలకు తగిన ధరలు కలగజేసేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ప్రకృతి వ్యవసాయానికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ రైతులు ఆధునిక పద్ధతులు ఆచరించేలా చేయడం, పొలంబడి కార్యక్రమాలను గ్రామం ఒక యూనిట్ గా చేపట్టాల్సి ఉందని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిగా మాధవరావు, డివిజనల్ మండల స్థాయి వ్యవసాయ అధికారులు, మాస్టర్ శిక్షకులు కె కమల్ రాజు, ఏ భీమరాజు తదితరులు పాల్గొన్నారు. What is the procedure to get the treatment? Kitchen ingredients. Kitchen lawn ingredients. So one option is kitchen ingredients. Second, the active session kada మీ రోజంతా మీ PPT వినలేరు. Be active. I'm talking about human health. మనకు ఒక 10 years క్రితం మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం అనిపిస్తే, కొంచెం ఇల్నెస్ అనిపిస్తే మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనం ఏమి ఫాలో అయ్యేవాళ్ళం. సో కిచెన్ లో ఏమైనా మెడిసిన్ ఉందా? నెక్స్ట్ నేను ఇప్పుడు మార్నింగ్ యాడ్ చేసేస్తున్నారు. 10 years క్రితం చేసేవాళ్ళం. ఓకే, ఫాస్టింగ్. అప్పుడు మెడికల్ షాప్ లో మనం మెడికల్ షాప్ కి వెళ్ళి ఏదో ఒకటి తీసుకుంటాం. నెక్స్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదో తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? డిఫరెన్స్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అప్పుడు
కాస్ట్ ఇంక్రీజ్ అయింది. ఇన్స్టెంట్ రిజల్ట్స్. సో నాకు Instant వెంటనే ఒక result. యాంటీబయాటిక్ షాప్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసింది యాంటీబయాటిక్స్. ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా చెప్పేస్తాడు యాంటీబయాటిక్స్. గాజువాక నియోజకవర్గం 88వ వార్డు పెందుర్తి నియోజకవర్గం నరవ గ్రామంలో ఇటీవల ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన క్రియాశీల సభ్యత్వం తీసుకున్న గడ్డు క్రాంతి కుమార్ మరియు వారి కుటుంబానికి 50,000 చెక్కు పంపిణీ చేసిన వార్డు అధ్యక్షులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు దూరదృష్టితో జనసేన పార్టీ సభ్యులందరికీ ప్రమాదము జరిగితే ఒక ఆర్థిక భరోసా ఉండాలని ఈ క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగిందని ఈ నెల 28 వరకు 4వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని కావున గతంలో సభ్యత్వ నమోదు చేసుకున్న వారు 500 రూపాయల రుసుము కట్టి రెన్యువల్ చేసుకోవాలని ఇక కొత్తగా చేయదలుచుకున్న వారు స్థానికంగా ఉన్న జనసేన పార్టీ సభ్యులను కలిసి మీ యొక్క సభ్యత్వ నమోదు చేసుకోవాలని ఇక ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు మహాయజ్ఞంలో జరుగుతుందని ఇక సహకరించిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఆధ్వర్యంలో చెక్ పంపించడం జరిగింది. ఈరోజు వారికి చెక్ ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితో ప్రతి ఒక్కరికి ఒక ఇన్సూరెన్స్ ఇవ్వగలిగితే వారి కుటుంబానికి ఎంతో కొంత మనం ఆర్థికంగా వెసులుబాటు కలిగించే అవకాశం ఉందని ఆలోచించి ఈరోజు ఈ క్రియాశీలక సభ్యత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రియాశీలక సభ్యత్వం 4వ విడత కూడా మొదలవడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా 500 రూపాయల కోసం మీరు ఆలోచించగలిగితే అంటే అది అవసరం ఉంటుందో ఉండదో నేను చెప్పలేను, కానీ మీ కష్టాల్లో మాత్రం ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మీకు అండదండగా ఉంటుందని చెప్పి మేమైతే భావిస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో ఆలోచనతో మనందరం మమేకమై ప్రతి ఒక్కరూ కూడా మీకు క్రియాశీలక సభ్యత్వం ఇంకొక మన 28వ తారీఖు వరకు క్లోజ్ అవుతుంది. మన ప్రతి ఒక్కరూ కూడా మీ స్థానికంగా ఉన్న జనసేన పార్టీ సభ్యులను మీరు కలిసి ఏ నియోజకవర్గం అయినా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఏ రాష్ట్రంలో అయినా మీరందరూ కూడా మీ స్థానికంగా ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కలిసినట్లయితే వారి క్రియాశీలక సభ్యత్వం గురించి మీకు వివరిస్తారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకోండి. ఇది మీకే కాదు మీ కుటుంబానికి కూడా చాలా ఆర్థిక భరోసా కలిగిస్తుంది. మా వార్డులోనే సుమారు 3కి మనం వారి కుటుంబానికి అంటే ఈ హాస్పిటల్కి వచ్చిన నిమిత్తం కాదు, వారు కూడా చనిపోతే వారి కుటుంబానికి ఒక భరోసాగా 5 లక్షల రూపాయలు కూడా పవన్ కళ్యాణ్ గారు మన నాగబాబు గారు కూడా స్వయాన వారి చేతుల మీద వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో జరిగిన ర్యాగింగ్ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కాలేజీ హాస్టల్ ఆవరణను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే చదలవాడ ఇక విద్యార్థులతో మాట్లాడి జరిగిన దాడికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ జరగకుండా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కామెంట్స్. ఎన్సీసీ క్యాడెట్లను 2nd, 3rd ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో హాస్టల్ని సందర్శించడం జరిగిందని పేర్కొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ మనం ఎస్ఎస్ఎన్ కాలేజీ హాస్టల్లో ఉండటం జరిగింది. మరి 2 రోజుల క్రితం ఒక వీడియో బయటికి రావడం జరిగింది. మరి ఏదైతే ఎన్సీసీ క్యాడెట్స్ 2nd ఇయర్ 3rd ఇయర్ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారనే వీడియో ఒకటి బయటికి రావడం జరిగింది. ఆ వీడియో కూడా ఎప్పుడు ఫిబ్రవరిలో చేసిన వీడియో. మరి ఆ వీడియోలో అవుట్ గోయింగ్ 3rd ఇయర్ ఎన్సీసీ క్యాడెట్స్ 2nd ఇయర్ వాళ్ళని కర్రలతో కొట్టడం జరిగింది, పైశాచికంగా కొట్టడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాము. మరి ఇటువంటి ర్యాగింగ్ అనేది పునరావృతం కాకుండా కాలేజీ యాజమాన్యం కూడా ప్రిన్సిపాల్ గారికి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మరి ఏదైతే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ ఉన్నారో అదేవిధంగా హాస్టల్ వార్డెన్ రాజు గారు ఉన్నారో వారిని సస్పెండ్ చేయమని చెప్పడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మరి ఇది ఎప్పుడో ఫిబ్రవరిలో జరిగిన సంఘటన ఇవాళ బయటకు వచ్చిందంటే మరి ఎక్కడో కావాలని ఎవరో వాళ్ళ మధ్య కొంత స్టూడెంట్స్ మధ్యలో గొడవలు ఇది బయటికి రావడం జరిగింది. ఏదైనా కానీ ఇక రాబోయే కాలంలో ఇటువంటి ర్యాగింగ్ పద్ధతులు లేకుండా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా మన మీడియా వాళ్ళు కానీ మరి పోలీస్ వ్యవస్థ కానీ దీని మీద దృష్టి పెట్టి ఎక్కడ కూడా ఇటువంటి ర్యాగింగ్ చర్యలు జరగకుండా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. పల్నాడు జిల్లాలోని
అన్ని స్కూల్స్, కాలేజీలు, బీటెక్ అండ్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలతో సుమారు 200 మందితో యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ. ఈ సమావేశంలో శ్రీ ఎస్పీ మాట్లాడుతూ ఏ విద్యా సంస్థలలో కూడా ర్యాగింగ్ అనేది ఉండకూడదని, ఆ విధంగా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు ర్యాగింగ్ చట్టాల గురించి వివరించాలని, ఇక అదే విధంగా అన్ని విద్యా సంస్థలు అందరికీ కనిపించేలా ర్యాగింగ్ చట్టాలని గోడపై పోస్టు చేయాలని సూచించారు. ర్యాగింగ్కి వ్యతిరేకంగా మరియు మాదక ద్రవ్యాల వినియోగంకి వ్యతిరేకంగా ఒక అవగాహన సదస్సుని పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు సంబంధించి విద్యా సంస్థల నుంచి రిప్రజెంటేటివ్స్ రావడం జరిగింది. వాళ్ళతో ఈరోజు ఈ అవగాహన సదస్సును కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి కాలేజ్ నుంచి కూడా పూర్తిగా ఈ అంశం మీద వాళ్ళని సపోర్ట్ చేయమని అడగడం జరుగుతుంది. అట్లాగే యాంటీ ర్యాగింగ్ కమిటీస్ని పెట్టాలని చెప్తున్నాము. అలాగే ఈ మాదక ద్రవ్య వినియోగం ఎక్కడైనా జరిగినా వాటిని గమనించడానికి కూడా సేమ్ యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఎలాగ ఉన్నాయో అలాగే యాంటీ డ్రగ్స్ సంబంధించి కూడా ఒక కమిటీని ఫామ్ చేయమని చెప్పడం జరిగింది. ఇటువంటివి ఎక్కడ ఏమున్నా కూడా ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడుగుతున్నాము. వాటి పట్ల ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అవుతామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా వాళ్ళ తాలూకు విద్యా సంస్థల్లో అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా కూడా విద్యార్థులు అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి చేయమని చెప్తున్నాము. అలాగే పేరెంట్ టీచర్స్ అసోసియేషన్స్ ఏమైనా కండక్ట్ చేసిన వాటిలో కూడా. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంలోని నెల్లపాక గ్రామ పంచాయతీలోని గోగువాక గ్రామంలో బూరం వెంకటేశ్వర్లు, బూరం శ్రీనివాస్ 30 సంవత్సరాల నుండి పోడు భూమి చేస్తున్నామని, ఇక సర్వే నెంబర్ 13లో మొత్తం 9 ఎకరాల భూమి ఉన్నదని, మా గ్రామంలో కొంతమంది దౌర్జన్యంగా భూ అక్రమదారులు మమ్మల్ని కొట్టి భూమి దగ్గరికి వస్తే చంపుతామని బెదిరిస్తున్నారు. ఇక ఎంఆర్ఓ మరియు ఆర్డీఓ గారు స్పందించి ఏ గొడవలు లేకుండా మా భూమి మాకు ఇప్పించగలరని బూరం వెంకటేశ్వర్లు, శ్రీనివాసు అధికారులను కోరడం జరిగింది. ఈ పొలం విషయంలో గతంలో ఎన్నో సార్లు తహసీల్దార్ ఆఫీస్కు వెళ్లి ఫిర్యాదు చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఇక మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదని బాధితులు చెప్పడం జరిగింది. కావున ఇకనైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయగలరని బాధితులు కోరుతున్నారు. మొత్తం 19 ఎకరాలు పూర్వం నుంచి జొన్న, పత్తి అన్ని రాగులు వేసుకొని పండించుకుంటున్నాం. సాగు చేసుకుంటున్నాక దౌర్జన్యంగా ఒక ఎంపీటీసీ, వైఎస్ఆర్ ఎంపీటీసీ అనుచరులు వెంకటప్పయ్య, బూర వెంకటప్పయ్య వాళ్ళందరూ కలిసి మొక్కలేటానికి దౌర్జన్యంగా భూమిని యాన్వేర్ చేసుకోవటానికి దౌర్జన్యంగా ఆక్రమించుకోవటానికి ప్రయత్నించారు. అయితే మేము పోయి అడ్డుకోనంగా మామూలు దౌర్జన్యంతో కొట్టడానికి అన్ని రాళ్ళతోని కడాలతోని కొట్టడం జరిగింది. మమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. సాయం చేయాలి. మొత్తం 30 ఎకరాలు ఆక్రమించి మళ్ళీ మా దానికి వచ్చి చెప్తున్నారు. ముగ్గురు తమ్ముళ్ళు మేము దళాడాలను కూడా చేసి చిన్నప్పుడు కానించి గోదట్లో చంపి పడేస్తాం. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన చిన్న తిరుపతి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయంలో శనివారం భారీ స్థాయిలో భక్తులతో శృంగార వల్ల స్వామిని దర్శించుకొని భక్తిని చాటుకున్నారు. కొంతమంది భక్తులు తమ గ్రామాల నుండి కాలి నడకన చిన్న తిరుపతి దర్శనానికి 7 వారాలు వచ్చి దర్శనం చేసుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఇదే మాదిరిగా గుడికి వచ్చిన భక్తులకు ప్రతి శనివారం ఉచిత అన్నదాత కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. శ్రీ గురుభ్యో నమః. శ్రీభూ సమేత శ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయము తొలి తిరుపతి అనగా పెద్దాపురం మండలము కాకినాడ జిల్లాలో ఒక పక్కనటువంటి చక్కనటువంటి దేవాలయం ఉన్నది. శృంగారవల్లభుడు అంటే అలంకార ప్రియో శృంగార వల్లభ నామధేయ. ఆ స్వామివారి లోపల చూశారు కదా, చక్కనటువంటి గజమాలతోటి, పుష్పమాలతోటి, చక్కనటువంటి అలంకారంతో, శంకు చక్ర గదా పద్మములు వారు చిరునవ్వుతో దర్శనమిచ్చినటువంటి ఆ శృంగారవల్లభ స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా చూసి మనసారా తొలగించి స్వామి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని మనం చేస్తున్నాము. ఆ స్వామివారు
ఉత్తానుపాలుడు కుమారుడు ధ్రువుడికి దర్శనమిచ్చారు. పిల్లాడు భయపడుతుంటే శంకు చక్కెరలా మార్చుకుని చెక్కిళ్ళు ఒత్తి లేవదీసి భయపడిన ఆయన నీకు నీయంతే ఉన్నాను సుమి అండంలోనే స్వామివారు ఎవరెంత ఎత్తుంటే వారెంత ఎత్తే చక్కగా కనబడతారు. అయ్యవారి కుడి భాగంలో లక్ష్మీ ఏమో అన్నారు. నారద మహాముని ప్రతిష్ఠ చేశారు. ఎడమ భాగంలో శ్రీకృష్ణదేవరాయలు